ముంచెత్తుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో భారీ వర్షాలు 15 మందిని బలగొనగా హిమాచల్ ప్రదేశ్లో కొండ చర్యలు విరిగిపడి 10 మంది మృతి చెందారు. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్లోనూ భారీ వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించడంతో ఉత్తరాదిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్ జిల్లాలో వరదల కారణంగా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. వరదల్లో చిక్కుకుపోయిన సుమారు 45 మందిని హెలికాప్టర్ల సాయంతో రక్షించారు. మథుర వద్ద యమునా నది ప్రమాద స్థాయికి చేరువలో ప్రవహిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా హిమాచల్ ప్రదేశ్లో కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. కిన్నౌర్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన 4 సహా మొత్తం 10 మంది కొండ చర్యల కింద పడి చనిపోయారు. కిన్నౌర్ జిల్లాకు బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో ఎక్కడి వారు అక్కడే నిలిచిపోయారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ తో పాటు మరికొందరు విదేశీయులు, దూరదర్శన్ ప్రతినిధులు సంగలాలోయలో చిక్కుకుపోయారు. మరో 24 గంటల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. अगले 24 घंटे के लिए हमने वार्निंग दी है. अगले 24 घंटे में हिमाचल के जो डिस्ट्रिक्ट 3 डिस्ट्रिक्ट हैं, इसमें डिस्ट्रिक्ट सिरमौर, शिमला और किन्नौर में भारी वर्षा हो सकती है. और उसके बाद जो मानसून की एक्टिविटी है वो थोड़ी सी वीक पड़ेगी और जो बारिश की एक्टिविटी है वो बहुत कम रहेगी. के लिए रिलीफ का इमीडिएटली बंदोबस्त कितना करना है उसका पूरा असेसमेंट नहीं के वी आर गोइंग टू प्रोवाइड रिलीफ इमीडिएटली. बट मोस्टली मेजर प्रॉब्लम इज दैट द नंबर ऑफ टूरिस्ट which may go up to 1500 have been stranded at various parts of Kinnaur. उनको सिक्योर करके लाइव्स को सेव करने के लिए जो भी करना है डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन इज डूइंग विद द हेल्प ऑफ द आर्मी एंड द ITBP. హర్యానాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. యమునానగర్ జిల్లాలో యమునా నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. హత్నీకుండ్ బ్యారేజీకి 8 లక్షల క్యూసెక్ల నీరు వస్తోంది. జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. 15 మంది చిన్నారులు సహా 52 మందిని పడవల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కర్నల్, పానిపట్, సోన్పేట్ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భారీగా వరద నీరు చేరడంతో అంబాలా, సహరాన్పూర్ మధ్య రైలు మార్గంతో పాటు 73వ నెంబర్ జాతీయ రహదారిని అధికారులు మూసివేశారు. ఢిల్లీ, చండీగఢ్లోనూ వరుణుడు ప్రతాపం చూపుతున్నాడు. రానున్న 36 గంటల్లో రాజధానిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజల్ని యుద్ధ ప్రాతిపదికన సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీ వర్షాల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ITBP దళాలు, జాతీయ విపత్తు నిర్మూలన సంస్థ NDRF సిబ్బంది రంగంలోకి దిగి సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు.